హాయ్ హలో నమస్తే, నేను సాయి. ఏపీ హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత, పాయకరావుపేట ఎమ్మెల్యే. ఆమె గురించి వైసీపీ నాయకుడు అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చ అవుతున్నాయి, రచ్చ అవుతున్నాయి. కొంతమంది ఏకంగా వైసీపీ నాయకులు కూడా కొంతమంది అమర్నాథ్ అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పి కూడా కొంత సానుభూతి వ్యక్తించారు. ఎందుకంటే ఆమె ఒక మహిళ కాబట్టి, రైట్, మహిళ కాబట్టి ఆమె గురించి అందరూ అరే అలా ఆయన ఏమన్నారు అంటే, సహజంగా ఎప్పటి నుంచో కూడా అక్కడ జిల్లాలో అనితకి అమర్నాథ్కి ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉంటుంది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఉంటారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అమర్నాథ్కి అనిత గట్టి కౌంటర్లు ఇచ్చేవాళ్ళు. అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి అమర్నాథ్ కూడా గట్టి స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అనిత గారు అధికారంలోకి వచ్చారు, అమర్నాథ్ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇద్దరి మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ ఎప్పటి నుంచో నడుస్తూ ఉంటుంది. ఈసారి అమర్నాథ్ గారు ఒక అడుగు ముందుకేసి మా జిల్లాలో ఒక మంత్రి ఉన్నారు, మేకప్ మంత్రి అని చెప్పి కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తర్వాత తెలుగుదేశం మహిళలు, కొంత లోకల్ కేడరు, అక్కడ పాయకరావుపేట పక్కన వీళ్ళంతా జిల్లా అధ్యక్షులు వీళ్ళంతా కూడా అమర్నాథ్ వ్యాఖ్యలు ఖండించారు. అమర్నాథ్ ఫోటోలని గుడ్లతో కొట్టారు, దిష్టి బొమ్మలు దగ్ధం, ఇట్లాంటి చాలా కార్యక్రమాలు జరిగినాయి. బాగానే ఉంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇక్కడ మనం బాగా ఆలోచించాల్సిన విషయం, బాగా ఆశ్చర్యపరుస్తున్న విషయం ఏంటంటే, మరి వైజాగ్కి అది విశాఖపట్నం జిల్లా కానీ లేకపోతే అనకాపల్లి జిల్లాకు సంబంధించిన ఒక్క కూటమి నాయకులు కూడా దీనిపైన ఎందుకు స్పందించలేదు? మీరు అనొచ్చు, ఇంకేం దొరకలేదా మీకు, గుడ్డు మీద ఈకలు వేక్కండి అని చెప్పి. కానీ ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే టీడీపీలో చాలా కీలక నాయకురాలు, టీడీపీకి సంబంధించిన ప్రతి కమిటీల్లో, పోలిట్ బ్యూరోలో ప్రతి దాంట్లో సభ్యురాలుగా ఉంటారు. ఏకంగా మనకి హోమ్ మినిస్టరు. అలాంటి అనిత గారికి సంబంధించి పార్టీలో దాదాపుగా కీలక టాప్ 5 ప్లేసెస్లో అనిత గారు కూడా ఒకళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా ప్రతి కమిటీలో ఆమెకు చోటు ఉంటుంది. సో అలాంటి అనిత గారి గురించి ఒక ప్రత్యర్థి పార్టీ, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి అలాంటి ఘాటైన వ్యాఖ్యలు చేస్తే పార్టీ నుంచి సపోర్ట్ రావాలి కదా సహజంగా. అయితే ఎందుకు రాలేదు అంటే ఇక్కడ 2 విషయాలు ఆలోచించాలి. ఒకటి, అనిత గారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రావాలేదా, లేకపోతే అనిత గారి ఎదుగుదల తట్టుకోలేక పార్టీ వాళ్ళే పెద్దగా పట్టించుకోలేదన్నది ఇక్కడ కీలక అంశాలు. ఎందుకంటే అనిత గారు రాజకీయాల్లోకి వచ్చి ఈ 10 సంవత్సరాల్లోనే 2 సార్లు ఎమ్మెల్యే, ఏకంగా మంత్రి, దట్టు ఏకంగా హోమ్ మినిస్టర్ కూడా అయిపోయారు. ఇది ఎవరికి సాధ్యంగానే ఒక రేర్ ఫీట్ అనమాట. ఎందుకంటే ఎంతోమంది ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉండి పుష్కర కాలం నుంచి ఇంకా 10-20 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంటేనే వాళ్ళకి మంత్రి పదవి అందం ద్రాక్షగా అవుతుంది. మంత్రి పదవి వచ్చినప్పటికీ కూడా హోమ్ మినిస్టర్ రావటం అంటే మామూలు విషయం కాదు. అనిత గారికి అది వచ్చేసింది. ఆ జిల్లాలో చాలామంది, విశాఖ జిల్లా కావచ్చు, అనకాపల్లి జిల్లాలో కావచ్చు, చాలామంది అనిత గారి కన్నా టీడీపీలో సీనియర్ నాయకులు ఉన్నారు, కూటమిలో సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ విషయం కొంత డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అనిత గారి విషయంలో అనేది ఎప్పటి నుంచి వినిపిస్తున్న వాదన. దాంతోపాటు అనిత గారికి పార్టీలో చాలా కీలక ప్రాధాన్యత దక్కుతుంది. ఆమె చెప్పింది నడుస్తుంది పార్టీలో, ఆమె మాటకి ఎదురులేదు అనేది పార్టీలో వినిపిస్తుంది. సో ఆమె ఆ ఎదురులేని విధానం వల్ల ఆమె స్థానికంగా విశాఖ సిటీలో కావచ్చు, లేకపోతే విశాఖ జిల్లా, లేకపోతే అనకాపల్లి జిల్లాలో ఉన్న నాయకులతో పెద్దగా కలవరు, వాళ్ళని కలుపుకోరు, వాళ్ళపైన కొంత పెత్తనం చలాయించేలాగా ఆమె వ్యవహార శైలి ఉంటుంది అనేది కూడా అక్కడ రాజకీయ వర్గాల ఆరోపణ. సో ఈ కేసులో ఆ 2 ఆరోపణలు మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉండొచ్చు. ఎందుకంటే సహజంగా హోమ్ మినిస్టర్గా ఉన్నారు, ఇప్పుడు పార్టీలో ఏం చెప్తే అది నడుస్తుంది, ఆమె ఏం అనుకుంటే అది నడుస్తుంది కాబట్టి సహజంగా మిగతా మంత్రుల్ని, మిగతా ఎమ్మెల్యేని ఆమె పట్టించుకోకపో ఉండొచ్చు కూడా. ఇంకోటి, సహజంగా నిన్నగాక మొన్న వచ్చింది, మనం ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాం, సీనియర్లో మనం తోపుతురు, మనల్ని దాటి వెళ్ళిపోయిందని ఒక ఆలోచన కూడా కొంతమందిలో ఉండొచ్చు. ఈ 2 కూడా అయి ఉండొచ్చు. దాంతోపాటుగా విశాఖ సిటీ ఎమ్మెల్యేలు చాలామంది డైరెక్ట్గా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టుగా కూడా గతంలో వార్తలు వచ్చేంటి, లోకల్లో జరిగే వ్యవహారాలు, లోకల్లో జరిగే దందాల్లో, లోకల్లో జరిగే వాటిల్లో అనిత గారిని కలగజేసుకోవద్దని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అనిత గారు విశాఖ సిటీకి సంబంధించిన పనుల్లో కానీ, విశాఖ జిల్లాకి సంబంధించిన వాటిలో కానీ దేంట్లో కూడా పెద్దగా ఇన్వాల్వ్ అవ్వనివ్వట్లేదు అన్నది కూడా మనకు వినపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ చర్చ అంతా ఎందుకు అంటే, నిజంగా అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యలు కొంత తప్పడాల్సిందే. ఎందుకంటే ఒక మహిళ, దట్టు హోమ్ మినిస్టరు, అలాంటి ఆమె మేకప్ గురించి, ఆమె వ్యక్తిగత బాడీ షేమింగ్ గురించి, వాడి గురించి మాట్లాడుతున్నది కొంత తప్పు అయి ఉండొచ్చు. తప్పే అది 100% తప్పే. మరి దాన్ని ఖండించాలి కదా టీడీపీ వాళ్ళు, ఆ జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో ఉన్న మంత్రులు, కూటమి మంత్రులు, మేము 164 ఉన్నాము అని చెప్పుకుంటున్నాం కదా, మరి ఎందుకు ఎక్కడ ఖండించలేదు? అంటే ఓన్లీ విశాఖ, అనకాపల్లి జిల్లాల నుంచే కాదు, మిగతా జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకుల నుంచి అనితకి స్పందన లేదా? ఆమెను పట్టించుకోవట్లేదా? ఆమెను దూరం పెట్టారా? పెడితే ఎందుకు పెట్టారు? మరి ఎంత జరుగుతున్నా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు? అనిత గారి పైన ఏదైనా కుట్ర జరుగుతుందా? లేకపోతే అనిత గారి తొందరగా అంటే ఇంత షార్ట్ టర్మ్లో ఇంత పదవి వచ్చేసింది కాబట్టి ఆమె అంటే ఎవరికి పడట్లేదా?
సరే జిల్లా స్థాయి కేడర్ పట్టించుకోలేదు, రాష్ట్ర స్థాయి నాయకులు ఏమయ్యారు, మంత్రులు ఏమయ్యారు, సహచార మంత్రులంతా ఏమయ్యారు? వీళ్ళంతా ఎందుకు ఈ అంశం గురించి ఎక్కడ ఖండిస్తూ ఒక చిన్న నోటు కూడా రిలీజ్ చేయలేదు? ఏదో అక్కడ స్థానిక ఎమ్మెల్యే, ఆ జిల్లా అధ్యక్షులు వీళ్ళిద్దరు ఏదో మాట్లాడకపోతే బాగోదేమో అన్నట్టు పబ్లిక్ డొమైన్లో కొంచెం మాట్లాడేప్పుడు చూసుకొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి ముగించేసి వెళ్ళిపోయారు తప్పించి ఎక్కడ కూడా దాని గురించి గట్టిగా మాట్లాడింది లేదు. ఎందుకు ఇదంతా? అంటే అనిత గారు ఎదుగుదలను తట్టుకోలేకపోతున్నారా? లేకపోతే అనిత గారి పైన కుట్ర జరుగుతుందా? లేకపోతే అనిత గారి వ్యవహార శైలి వీళ్ళకి నచ్చట్లేదా? ఈ అంశాలు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకంగా, చాలా హాట్ టాపిక్గా నడుస్తున్నాయి. అక్కడ ఏకంగా ఏపీ మహిళా కమిషనర్ అయితే నేరేళ్ల శారద గారు అయితే, సారీ సబ్జెక్టు కరెక్షన్, నేరేళ్ల శారద గారు కాదు, అరుణ గారు అయితే ఉన్నారా లేదా అన్నది కూడా ఎవరికి తెలియదు. అసలు ఏ విషయంలో స్పందించరు ఆమె. గతంలో మన ఈ అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని చెప్పుకుంటారు తప్పించి ఎక్కడా లేదు. ఏపీలో మహిళల గురించి ఎన్ని మాట్లాడినా, మహిళలపైన ఎన్ని వ్యాఖ్యలు చేసినా, ఎన్ని విమర్శలు చేసినా ఆమె ఎలాగూ పట్టించుకోరు. మరి మిగతా టీడీపీ నాయకులు కూడా అనిత గారి గురించి చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించట్లేదు?